ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. నీతో ఒక రహస్యం చెప్పాలి, ఒంటరిగా వినుబిడ్డ, ఎవరితో చెప్పకుండా ఈ వారాహి మాట ఒక్కసారి విను. నీ దిక్కున ఏ దిశ తిరిగి చూసినా మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి. నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి మనసు విసుగు చెంది ఎంతో బాధపడుతున్నావు. ఇలా నిన్ను చుట్టుముట్టి ఉన్న చిక్కుల నుండి కాపాడటానికి నీ వారాహి వచ్చాను. అది కాకుండా ఇక మీద నీ జీవితంలో కష్టాలు చిక్కులు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం కూడా ఈ అమ్మ చెబుతాను. ఈ అమ్మ చెప్పేది ఎవరితోనూ పంచుకోకుండా అనుసరించు. ఎవరి దగ్గర మోసపోకుండా అవమానపడకుండా అన్ని సమస్యలను నీకు నువ్వే పరిష్కారం చూపే మంచి దారిని చూపిస్తాను, మంచి సలహా ఇస్తాను. ఆశపడ్డది దొరకాలని అంటే కొద్దిగా కష్టపడాలి. కానీ ఓటమి మోసం నిన్ను వెంబడిస్తున్నందువల్ల భయపడిపోయి నువ్వు చేసే పని మీద నువ్వు పటుత్వం పెంచుకోలేక కొంచెం వెనకంజ వేస్తున్నావు. మార్చుకోవాలి అంటే కొన్నిటిని దాటి వస్తేనే విజయం అనేది అందుకుంటావు. కష్టాలు మోసాలు చూసి జీవితంలో ఇక నుంచి మంచి కాలం ఆరంభమైనది. ఇవన్నీ దాటి నాకు కష్టాలు అవన్నీ కాకుండా మంచి కాలం కూడా ఉందా అమ్మా అనే నీ ప్రశ్న సహజమే తల్లి. నీ జీవితంలో కష్టాలను బాధలను హేళనలు మోసాలను అవమానాలను ఓటమిలను అన్నీ నువ్వు అనుభవించేశావు. ఇక నుంచి అంతులేని ఆనందం సంతోషం ఇవే ఉంటాయి. అంతా నీకు లాభంలోనే ఉంటుంది. పెద్ద మొత్తంలో లాభం కూడా నువ్వు అందుకుంటావు. నువ్వు గెలవాలి అంటే ఏం చేయాలో అది చెయ్యి. నీ వల్ల ఏదైతే కాదు అని నిన్ను అవహేళన చేశారో నిరుత్సాహపరిచారో వాళ్ళ ముందే నువ్వు మంచిగా జీవించాలి. నువ్వు అనుకున్నది సాధించాలి. అలాంటప్పుడు నువ్వు ఎదగడం చూసి ఒప్పకపోయినా నీ యొక్క ఎదుగుదల చూసి వాళ్ళకి బుద్ధి వస్తుంది. కొన్నిసార్లు నీ కోపం అదుపులో ఉంచుకోవాలి. అలాంటప్పుడు మౌనాన్ని పాటించు. ఆ కోపం నిన్ను ఎంతకైనా దిగజారేలా చేస్తుంది ఒక్కొక్కసారి. అందువల్ల కోపాన్ని అదుపు చేసుకో బిడ్డ. ఆ కోపం అదుపు చేసుకుంటే నీకు మంచి జీవితమే కాకుండా నీ అనుకున్న వాళ్ళు నలుగురు నీ చెత్త చేరుతారు. మంచి ఆలోచనలు వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటావు. గొప్పగా జీవిస్తావు. గొప్పగా నిన్ను మాట్లాడితే వెంటనే పొంగిపోవద్దు. నిన్ను హేళన చేసినప్పుడు కుంగిపోవద్దు. కొన్ని మారుతాయమ్మా. అందరూ ఒకేలా ఉండరు అన్న విషయం గుర్తుంచుకో. అలాగే కాలం ఒకేలా ఉండదు అన్న విషయం నువ్వు తెలుసుకో. ఎవరైతే నిన్ను అవమానించారో నిన్ను ఎప్పుడైనా కొంచెం కీతాగా చూశారో వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీకైన సందర్భం కూడా వస్తుంది. నీకు బాధ అనిపించినా అవమానం అనిపించినా కన్నీరు మాత్రం రానివ్వద్దు. కొంచెం పళ్ళు కొరుక్కొని వేచి ఉండు. నీ అమ్మ తలుచుకుంటే నీకు ఎలాంటి ఆపద కూడా రానివ్వను. నువ్వు మంచి స్థాయికి రావాలి అంటే కష్టపడి శ్రమించాలి. ఓటమిలు కానీ ఇలా నువ్వు ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని ఎదిరించి ధైర్యంగా నిలబడాలి. గెలిచినప్పుడు అనుకోగా ఉండాలి. ఈ అమ్మ చెప్పే యొక్క సందేశం నీకు తప్పకుండా నీ మనసులో పాతుకుపోవాలి. నీ జీవితంలో బాధలు కష్టాలు అసలు నిలబడవు అన్న నిజాన్ని నువ్వు జీర్ణించుకోవాలి. నీ యొక్క లైఫ్లో ఎలాంటి సమస్యలు కూడా రావు అని చెప్పలేను, కానీ వస్తే దాన్ని తప్పక నువ్వు తట్టుకోవాలి. ఇక నిన్ను ఎవ్వరూ తాకలేనంత మంచి స్థాయికి నిన్ను ఎగరేస్తాను. నీకు ఎవరు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు. ఎవరు నీకు నచ్చరో వాళ్ళకి దూరంగా ఉండు. అప్పుడే ప్రశాంతంగా జీవించవచ్చు. నిజాయితీగా ధైర్యంగా నమ్మకంగా ఉన్న నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. అంతేకాకుండా ఈ వారాహిని తాకి నిన్ను ఎవరైనా చెడు తలపెట్టాలంటే అది జరగని పని. ఎలా జీవించాలని ఆలోచించకుండా నీకు చిక్కులు తెచ్చిన విషయం బాధ పెట్టిన విషయం వదిలేసి సంతోషం మాత్రమే వెతుక్కో. నీ మీద పెట్టిన నమ్మకానికి తప్పకుండా నీ ప్రార్థనలకి అన్నిటికీ నేను బదులిస్తాను. నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను. నిన్ను ఎలాంటి ఆపదలో రానివ్వకుండా నేను చూసుకుంటాను. నిన్ను ఆనందంగా ఉంచి నువ్వు సంతోషంగా నీ కోరికలు తీరే విధంగా ఉండటం నమ్ముకున్న ఈ తల్లి బాధ్యత. అంతా భారం నా మీద వెయ్యి. నీ భవిష్యత్తు బంగారుమయం చేస్తాను. సర్వే జన సుఖినో భవంతు.
జై వారాహి.